ప్రపంచానికి ఇంతకన్నా శుభవార్త మరొకటి ఉండకపోవచ్చు. పశ్చిమాసియాలో 3.5 మాసాలుగా కొనసాగుతోన్న అమెరికా ఇరాన్ ఘర్షణ ముగింపుకు సంకేతాలు కనిపిస్తున్నాయి. రెండు దేశాల మధ్య ప్రాథమిక ఒప్పందం కుదిరే దశకు చేరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా వెల్లడించారు. ఇరాన్ కూడా సానుకూలంగా స్పందించింది. ఒప్పందంలో భాగంగా శుద్ధి చేసిన అణు పదార్థాలను పూర్తిగా తొలగించేందుకు ఇరాన్ అంగీకరించినట్లుగా తెలుస్తోంది. పశ్చిమాసియాలో తిరిగి శాంతి నెలకొంటోన్న పరిస్థితుల్లో ఈ యుద్ధం ముగిస్తే ఎవరు గెలిచినట్లు, ఓడిందెవరు అనేది అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు తొలగిపోయి శాంతి చిగురించినట్లేనా? తాజా పరిణామాలు చూస్తుంటే ఇది నిజమని నమ్మక తప్పదు. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ విరమణకు సంబంధించిన అవగాహన ఒప్పందం ముసాయిదాపై ఇరు పక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో తొలి ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉంది. ఈ వారాంతంలోనే జెనీవా వేదికగా అంగీకారం కుదురుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇప్పటికీ ఇరాన్ మీద దాడులు నిలిపివేస్తున్నామని తెలిపారు ఆయన. అయితే ఒప్పందంలో పొందుపరచాల్సిన అంశాలపై వాషింగ్టన్, టెహరాన్ మధ్య తుది అంగీకారం కుదిరిందని పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ అమెరికాతో ఒప్పందానికి ఇంత చేరువగా గతంలో ఎన్నడూ రాలేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్చీ కూడా ఎక్స్ లో పోస్టు పెట్టడం, దాన్ని ట్రంప్ చూసి ప్రశంసించడంతో ఆశలు చిగురించాయి. అంతకుముందు ఇరాన్ తో గొప్ప ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్టు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అణ్వాయుధాలు వదులుకునేందుకు ఇరాన్ అంగీకరించిందని స్పష్టం చేశారు. ఈ ఒప్పందంతో ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని కలిగి ఉండదని పేర్కొన్నారు. డీల్పై సంతకాల తర్వాత హర్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకుంటుందని వెల్లడించారు. దీంతో ప్రపంచ ఇంధన మార్కెట్లపై నెలకొన్న ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిపాదిత ఒప్పందానికి ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్దాబా ఖమేనీ ఆమోదించారని తాను విశ్వసిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. యూరోప్లో ఈ వారాంతంలో డీల్పై సంతకాలు జరగొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి తాను హాజరు కాబోనని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హాజరు కావచ్చని అన్నారు. తాజా చర్చలకు సంబంధించి ఖతార్, యుఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్, పాకిస్తాన్లతో సహా మధ్యప్రాచ్య దేశాల నాయకులతో మాట్లాడినట్లు పేర్కొన్నారు. Subject to finalization of documents, which should get done over the next few days. Probably have a signing maybe in Europe. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులను ముగించడానికి అమెరికా, ఇరాన్ దేశాలు ఒక కీలక ఒప్పందానికి చాలా దగ్గరగా వచ్చాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్చీ చేసిన ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. తన ఎక్స్ ఖాతాలో చేసిన పోస్టులో ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం గతంలో ఎన్నడూ లేనంతగా తుది దశకు చేరుకుందని తెలిపారు. మరోవైపు ఇరాన్ మీడియా వెల్లడించిన వివరాలు కొంత గందరగోళానికి దారితీశాయంటున్నారు. ఈ ఒప్పందానికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెలువడే వరకు సంయమనం పాటించాలని, ఊహించి చెప్పొద్దని అగార్చీని పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా, ఇరాన్ మధ్య సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా ఇంకా కొన్ని విభేదాలు, చర్చించాల్సిన అంశాలు మిగిలి ఉన్నా ఇది ప్రపంచ శాంతి, మధ్య ప్రాచ్య స్థిరత్వానికి సానుకూల సంకేతమని చెబుతున్నారు. ఈ ప్రతిపాదిత ఒప్పందం ప్రకారం అణ్వాయుధాలను ఎప్పటికీ అభివృద్ది, కొనుగోలు చేయకూడదని ఇరాన్ అంగీకరించిందని అమెరికా అధికారులు తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ అత్యంత ప్రాధాన్యంగా భావించిన అంశాల్లో ఇదొకటన్నారు. ఈ హామీ కేవలం మాటలకే పరిమితం కాకుండా కఠిన తనిఖీలు, నిరంతర పర్యవేక్షణ, ధృవీకరణ వ్యవస్థలతో అమలవుతుందని స్పష్టం చేశారు. ఇరాన్ తన బాధ్యతలను నిజంగా నిర్వర్తిస్తోందని నిర్ధారణ అయిన తర్వాత మాత్రమే ఒప్పందం కింద ప్రయోజనాలు అందుతాయని వివరించారు. ఒప్పందంలో భాగంగా బాగా శుద్ధి చేసిన అణు పదార్థాలను పూర్తిగా తొలగించేందుకు ఇరాన్ అంగీకరించినట్లు చెప్తున్నారు. అలాగే అణ్వాయుధాల తయారీకి దోహదపడే అణు కేంద్రాలను నిర్వీర్యం చేసే అంశంపై కూడా చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ప్రక్రియలో సాంకేతిక అంశాలపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ ప్రతిపాదిత ఒప్పందంలో అత్యంత కీలక అంశంగా హర్మూజ్ జలసంధి ఉండబోతోందని తెలుస్తోంది. ప్రపంచ చమురు, సహజ వాయు సరఫరాలో దాదాపు 5వ వంతు ఈ మార్గం గుండా రవాణా అవుతోంది. యుద్దం తర్వాత ఇరాన్ మూసివేసిన ఈ జలసంధిని మళ్లీ తెరవడానికి అంగీకరించినట్లు సమాచారం. ప్రతిగా అమెరికా, ఇరాన్ పై విధించిన కొన్ని ఆర్థిక ఆంక్షలను సడలించడంతో పాటు నిలిపివేసిన బిలియన్ల డాలర్ల ఆస్తులను విడదీయడానికి సిద్దమైనట్టు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి.
చమురు సరఫరాలపై భయాలు తగ్గడంతో బ్రెంట్ క్రూడ్ ధరలు 2 నెలల కనిష్టానికి చేరాయి. ప్రపంచ స్టాక్ మార్కెట్లు కూడా లాభాల్లో ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ ఒప్పందం తన ప్రధాన లక్ష్యాలను నెరవేర్చిందని చెప్తున్నప్పటికీ ఒప్పంద నిబంధనలు ఇరాన్ కు ఎక్కువ ప్రయోజనం చేకూర్చేలా ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే హర్మూజ్ జలసంధి నుంచి బయలుదేరుతున్న భారతీయ నౌకలపై జరిగిన దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. భారతీయ నౌకలపై ఈ దాడులకు పాల్పడింది ఇరాన్ బలగాలి అని ఆరోపించారు. భారత నౌకలపై ఇరాన్ విఫలమైన డ్రోన్ దాడి చేయగా వాటిని అమెరికా రక్షణ దళాలు సమర్థంగా అడ్డుకుని ఇరాన్ డ్రోన్లను కూల్చివేసినట్లు ట్రంప్ తెలిపారు. వాణిజ్య నౌకలపై దాడులు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఇప్పటికైనా తన పద్ధతిని మార్చుకోవాలని హెచ్చరించారు. కాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలను భారత్లోని ఇరాన్ రాయబార కార్యాలయం తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలు నిరాధారమైనవి మాత్రమే కాదని అమెరికా దళాలు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవటానికి ఆడుతున్న నాటకంగా అభివర్ణించింది. భారతీయ వాణిజ్య నౌకపై అమెరికా సైన్యమే దాడులు చేసిందని, ప్రపంచ దేశాల దృష్టిని మళ్లించడానికి వాషింగ్టన్ ఇరాన్పై బురద జల్లే ప్రయత్నం చేస్తోందని పేర్కొంది.